అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు మనం మన జీవితంలో కలిగే లాభ నష్టాల్లో ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇదిగో నా చేతిలో ఉంది చూసారా? ఇది ఒక బుక్కు. ఈ బుక్కు ఇలాగే పెడితే దానికి విలువ ఉండదు. ఈ బుక్ ఎప్పుడైతే ఓపెన్ చేసి మనం చదువుతామో ఈ బుక్లో ఉన్న ఏ కంటెంట్ అయితే ఉంటుందో ఆ కంటెంట్ మన ఆలోచనలో మన హృదయంలోకి వస్తుంది. అలాగే నువ్వు జీవితంలో ఒక గమ్యం, ఒక గురి లేకుండా నువ్వు ప్రయాణం చేస్తే చేతగాని వాడిగా మిగిలిపోతావు. చేతకాని దానిలా మిగిలిపోతావు. ఇప్పుడు లోపం ఎక్కడుంది? ఎదుటి వాడిలో ఉందా? నీలో ఉందా? అది ముందు గమనించు. ఆ గమనించినప్పుడు ఈ బుక్ ఎలాగైతే ఓపెన్ చేసి మనం చదివినప్పుడు దాంట్లో కంటెంట్ మన మైండ్లోకి హృదయంలోకి వచ్చినప్పుడు నీలో ఒక పాయింట్లు గుర్తుండిపోతాయి. అలాగే ఒక గమ్యాన్ని, ఒక గురిని నువ్వు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఏం చెయ్యాలనేది ఆటోమేటిక్‌గా ఒక ఆలోచన, ఒక వ్యవస్థ నీలో పనిచేస్తా ఉండిద్ది. దానికి కావాల్సిన సమయాన్ని నువ్వు ఎలా కేటాయించాలో నీకు తెలిసిద్ది. దానికి కావాల్సిన పనిముట్లని ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది, ఎలా చెయ్యాలి అనే ఒక ఆలోచన అనేది నీలో వస్తుంది. అవన్నీ లేకుండా పక్కనోడు బాగుపడితే ఏడుస్తా కూర్చున్నావనుకో చేతకాని దద్దమ్మ అవుతావు. అర్థమైందా? నువ్వు చేయాల్సిందల్లా ఎదుటివోడి మీద చూసి ఏడవడం కాదు. నువ్వు ఏం చెయ్యాలి అనే దాని మీద నువ్వు మనసు పెట్టి ఆలోచన చెయ్యి. జయం నీదే. నమస్తే.